నాకున్న ఇరుకులను బట్టి, కష్టాలను బట్టి నేను ఎంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ఎంత నమ్మకం నేను ఉంచుతున్నాను. దావీదంతటి వాడే, అభిషేకించబడిన వాడికే ఏమెదురయ్యేటండి? ఏమెదురయ్యాయి? కష్టాలు అనేవి ఎదురయ్యాయి. కనుక దేవుని సేవకులు వారి కష్టాలు ఉండవు. దేవుని మందిరానికి వస్తున్నాను, కష్టాలు ఉండవు. దేవుని నమ్ముకున్నాను, కష్టాలు ఉండవు. ఆయనకి కానుకలు ఇస్తున్నాను, కష్టాలు ఉండవు. ఆయనకి భాగం ఇచ్చేసాను కాబట్టి నాకేమాత్రం కూడా ఏముండవు, కష్టాలు అనేవి ఉండనే ఉండవు అని అనుకోవద్దు. ఆ భ్రమలో ఎంత మాత్రం కూడా ఏం చేయొద్దు, నడవవద్దు. నీతిమంతునికి కలుగు ఆపదలు ఎటువంటి వాటండి? అనేకములు. వాటన్నిటి నుంచి తప్పించేవారు ఎవరట? యెహోవాయే. హల్లెలూయా. ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే ఏ కష్టము నష్టం వచ్చినా వాక్యమే కదా ఆ విధంగా చెప్పింది. కనుక ఇది నాకు ఏమైపోవాలి? అలవాటు అనేది నాకు అయిపోవాలి. కష్టాలు లేకుండా పరలోకం లేదు ఎవరికి కూడా. ఏమండి, నేను సుఖంగా ఉంటాను, నేను హ్యాపీగా ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, కనుక నేను వెళ్ళిపోతాను పరలోకం అంటే ఆ బ్యాచ్ పరలోకం ఉండనే ఉండదు. ఏమండి, ఆ బ్యాచ్ పరలోకంలో ఉండదు. యేసు ఎలాగైతే కష్టపడ్డాడో మనమును కూడా ఆ విధముగానే కష్టపడాలి. యేసును ఎలాగైతే తృణీకరించారో మనల్ని ఆ విధముగానే తృణీకరిస్తారో అవన్నీ భరించి ఆ యొక్క చివరి వరకు నిలబడిన వారే ఎక్కడికి వెళతారంటే ఆ పరలోక రాజ్యంలోకి వెళతారు. అందుకే మనకి ఈ యొక్క తిప్పలు, బాధలన్నీ మనం పడ్డాం. ఎందుకు పడ్డాం? ఎర్రోళ్ళమని కాదు, లేకపోతే చేతగా కాదు, లేకపోతే ఏమి ఎరుగని వారమని కానే కాదు, లేకపోతే ఏమి చేయలేని వారమని కానే కాదు. కేవలం వాక్యం మనకు చెబుతుంది ఏమనంటే నీవు నీతిమంతుడు అయినందుకు నీకు ఏమొస్తాయంటే కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ కూడా వస్తాయి. అయితే వాటన్నిటిలో నువ్వు అలాగే ఉండిపో. వాటన్నిటి నుంచి తప్పించేవారు ఎవరంటే ఆ దేవాతి దేవుడే. అయితే మనం ఏం చేయాలి? కష్టాలు ఉన్నప్పుడు పోలీస్ కంప్లైంట్ లెటర్ ఇట్టియాలా? ఏమండి, స్త్రీ శక్తిని పిలిచేయాలా? లేకపోతే మా పెదనాన్న వచ్చాడంటే ఏమనుకున్నావు, ఇప్పుడే పిలుస్తున్నాగు అని చెప్పి భయపెట్టియాలా? ఏం చేయాలి? కష్టాలు వచ్చినప్పుడు వెంటనే దేవుని యొక్క సన్నిధిలోకి మోకరించేయాలట. నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే మోకరించి ప్రార్థన చేస్తే ఆ కన్నీళ్ళని ఎవరు వింటారంటే పరమందున్న దేవాతి దేవుడు వింటాడు. ఎక్కడో అన్యదేశం నుంచి వచ్చిన ఆగరు అరణ్యములో మొరపెడితేనే చూచుచున్న దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? అయ్యో నా బాధను చూచే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి మొరపెడితేనే ఆ దేవాతి దేవుడు ఎక్కడికి వచ్చేసాడు? ఆ ఎడారిలోకి దేవుడు వచ్చేసాడు. పోనేమో ఆమెమైనా సేవకురాలా? పోనీ ఆమెమైనా ముందు బాగా ఉపవాస ప్రార్థనలు చేసి ఉపవాసంలో ఈ ఉపన్యాసాలు ఇవన్నీ ఏమైనా ఇచ్చిందంటే అవేమీ కూడా చేయలేదు. కేవలం అబ్రాహాము బయటకు తోసేసాడు, వచ్చేసింది. ఇక బాధను తట్టుకోలేక ఆమె కష్టంలో ఏం చేస్తుందంటే అరణ్యంలోనే బిడ్డను అంత దూరంలో పెట్టేసి, ఎందుకు? మరణాన్ని చూడలేక. ఏమండి, బిడ్డను అసహించుకొనేం కాదు, అంత దూరంలో పెట్టేయడం, ఆ మరణాన్ని తట్టుకోలేక, చూడలేక, చావు దినం దగ్గరికి వచ్చేసినప్పుడు గిలగిలా తన్నేసుకుంటాడు కన్నబిడ్డ. ఆ యొక్క చూడలేక ఆ యొక్క తల్లి దాన్ని జీర్ణించుకోలేక అంత దూరంలో పెట్టేసి ఆమె వచ్చి దేవుడికి ఏం చేస్తుందంటే మొరపెడుతూ ఉన్నది. హల్లెలూయా. కోర్టుకు చెప్పుకుందామంటే బలం లేదు ఆవిడకి, పోలీసులను ఆశ్రయిస్తామంటే బలం లేదు ఆవిడకి, లేకపోతే పెద్ద మనుషులు పంచాయతీ ఏమన్నా పెడదామంటే ఎవరు కూడా ఆమె దరిదాపులకి రారు. ఎందుకంటే అటువైపు వాడు ఎటువంటి వాడు? చాలా బలవంతుడు, ఆయనకి డబ్బు ఉన్నవాడు. అటువంటి సందర్భంలో త్రోసివేయబడింది, తోలివేయబడింది, నెట్టివేయబడింది, దూరంగా పంపించవేయబడింది, వదిలివేయబడింది, విడిచిపెట్టబడింది, ఒంటరిది అయిపోయింది. నాన్న దిక్కు కూడా ఆమెకి ఏమి లేదు, లేకుండా పోయింది. అటువంటి సందర్భంలో దిక్కున్న దేవుడికే ఆమె మొరపెట్టుకుంది. ఆయనే డైరెక్ట్గా దిగి వచ్చేసాడు. హల్లెలూయా. కనుక హాగరు మరణ విన్న దేవుడు ఈ దినాన్న అంతరంగములో ఏ క్షోభ అనుభవిస్తున్నా, ఏ బాధ అనుభవిస్తున్నా, ఏ దుఃఖం అనుభవిస్తున్నా కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తే ఈరోజు కాకపోతే రేపన్న దేవుడు ఏం చేస్తాడంటే నీ నా మొరని ఆలకించి మనోనేత్రాలకున్న గుడ్డితనాన్ని దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. సాధ్యమే, అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నిరపుటకైనా
యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే.
ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘస్థులకి వందనాలు. మొన్నటి దినాన కుశాలకకి గగ్గల్లా ఏవో వచ్చేసాయి. అయినా చల్లగాలి తగలకూడదు అనేసి ఎవరు చర్చికి వెళ్ళొద్దు అనేసారు. అయినా నేను చర్చికి నడిచాను. దేవుడు అలాగే కృపనిచ్చి కుశాలకకి ఎలా ఇంకా అవి పెద్ద పెద్దగా అవ్వకుండా చిన్న ఇట్లోనే అవి కుశాలకని తొలగించారు అవి దేవుడు ఆ గడ్డల్ని. మా మా వీధిలో పిల్లలందరికీ వచ్చాయి ఆ గగ్గలు. వాళ్ళకైతే ఇంత పెద్ద పెద్దవి చాలా పెద్దగా అయిపోయాను నేను. ఇంకో ఆవిడైతే భయపడి పరిగెట్టుకొని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళారు. అయితే వాళ్ళే చెప్పారంట అవేం కాదమ్మా అనేసి అన్నారంట. మెడిసిన్ ఇచ్చారు. నేను కుశాలకి కూడా తీసుకెళ్తే ఓన్లీ పారాసిటమాల్ది టానిక్కే ఇచ్చారు. వాటితో తగ్గింది. నేను ప్రేయర్ ఆయిల్ కూడా నోట్లో వేసేసేదాన్ని. వాటి ద్వారా కూడా స్వస్థనిచ్చాడు దేవుడు కుశాలకకి. మీరే చూశారు ఈ వారం రోజులు కుశాలక వచ్చింది. తనకి అంత బొగ్గలు ఇలా వాపు రావడం కానీ అలాంటివి ఏది జరగలేదు. జ్వరంగా ఉన్నా అది చర్చికొచ్చి పడుకుని పోయేది అంతే. ఇంకా పెద్దగా ఏమీ సీరియస్ అవ్వలేదు కుశాలకకి. మిగతా పిల్లలకి అయినట్లు దేవుడు అందులో నుంచి నా బిడ్డను కాపాడినందుకు దేవుడికి వందనాలు. స్కూల్ మానిపించేద్దామని అనుకున్నాను. స్కూల్ కూడా మానలేదు. ఏదో కాంపిటీషన్ ఉందంటే టీచర్ పంపించమన్నారు. అలాగే టానిక్ వేసి ప్రేయర్ ఆయిల్ వేసి పంపించేసేదాన్ని. అలాగే దేవుడు తనకు శక్తినిచ్చి స్కూల్లో కూడా కాంపిటీషన్ పూర్తయినంత వరకు దేవుడు కృపనిచ్చి తను నడిపించారు. అలాగే కిందటి నెల ఏమో నాకు కళ్ళు ఫుల్గా మంటలు వచ్చేసి నీళ్ళు కారేసివి. పొద్దున్న లెగిస్తే ఒక 20 తుమ్ములు 30 తుమ్ములతోనే స్టార్ట్ అయ్యేది. వంట చేసినా నాకు క్యారేజీలు ఉన్నా అలాగే నాకు తుమ్ములతోనే చేసేదాన్ని. అయితే కిందటి నెల ఒకసారి సాంగ్స్ కని వచ్చాను. వస్తే అక్కతో ప్రేయర్ చేయించుకున్నాను. ఆ రోజు రాత్రి ఇంకేమీ లేదు అసలు. ఎంత అది మిరాకిల్ అంటే అసలు ఆ రోజు నుంచి నాకు ఇంకా అది ఆ కళ్ళల్లో నీరు కారడం కానీ తుమ్ములు కానీ ఏమీ లేవు. అసలు డ్రాప్స్ కూడా నేను వాడలేదు. అలాగే దేవుడు నాకు స్వస్థనిచ్చారు. అందుకు అమ్మగారికి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. ఆమెన్.